హలో ఎవ్రీవన్, నేను సోహెల్. సో ఈ మధ్య ఫోక్ సాంగ్స్ చాలా అంటే చాలా వైరల్ అవుతున్నాయి. ఏ పెద్ద సినిమా అయినా కూడా మనకు ఫోక్ సాంగ్స్ అనేటివి హైలైట్ అవుతున్నాయి. సో ఇప్పుడు రాధా మాధవం అని చెప్పే సినిమాలో నేల మీద నేనున్నాను అని చెప్పేసి ఒక సాంగ్ ఏదైతే లాంచ్ చేశానో, సో చాలా హ్యాపీగా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, ఆ హీరో అయితే వినయ్, సో హీస్ లుకింగ్ లైక్ ప్రభాస్ అనమాట. ప్రభాస్ అన్న ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో అందరూ ఒక్కసారి అతన్ని చూడుర్రి. ప్రభాస్ అన్న లెక్కనే ఉన్నాడు, హైట్, ఆ పర్సనాలిటీ, ఆ ఫేస్. సో చూడంగానే చెప్పిన. సో ఇంకొక విషయం ఏంటంటే, చాలామంది మనం అనుకుంటూ ఉంటాం ఎప్పుడు లైఫ్లో ఏంటంటే, కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇద్దాము, కొత్త వాళ్ళని ఇంకా అవకాశాలు ఇవ్వరా, కొత్త వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వరా, కొత్త వాళ్ళకి లైక్ ముందుకు రానివ్వరా, అది ఇది అని చెప్పేసి అంటూ ఉంటారు. బట్ కొత్త వాళ్ళని ముందుకు తీసుకెళ్ళడానికి, కొత్త వాళ్ళని తీసుకొని కొత్త లీడ్ యాక్టర్స్ని, కొత్త డైరెక్టర్ని, కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేస్తూ ఎంతోమంది ప్రొడ్యూసర్స్ సినిమా ఇండస్ట్రీ మీద నమ్మకంతో, ఆ సినిమా ఇండస్ట్రీ మీద నమ్మకంతో పాటు ఒక ఆడియన్స్ మీద నమ్మకంతో సినిమాలు చేస్తున్నారు. వాళ్ళకి ఏ సపోర్ట్ లేకపోయినా, ఏ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా, ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా, సపోర్ట్ లేకపోయినా, ఒకటే ఒక సపోర్ట్తోని వాళ్ళు ఒక నమ్మకంతో ఉన్నారు. ఆ నమ్మకం ఏంటంటే మీరే ఆడియన్స్. సో రాధా మాధవం అనే సినిమా సాంగ్ ఏదైతే ఇక్కడ రిలీజ్ అయిందో ఈరోజు, సో సినిమా పేరు మళ్ళీ గుర్తు చేసుకోండి, రాధా మాధవం. నిజంగా అంటే చాలా బాగుంది సాంగ్. ఫోక్ సాంగ్ అది. మనకి ఈ మధ్య పెద్ద సినిమాల్లో కూడా సినిమా హిట్ అవ్వాలి, సినిమాలో ఒక మ్యూజిక్ హిట్ అవ్వాలి అంటే పెద్ద ఫోక్ సాంగ్సే మనకి ఈ మధ్య యూజ్ చేస్తున్నారు. అందులో మళ్ళీ తెలంగాణ సాంగ్స్ అయితే అసలు దదరిల్లిపోతున్నాయి పెద్ద సినిమాల్లో. సో ఈ సినిమాలో ఒరిజినల్ సాంగ్ అనమాట, ఎక్కడ కాపీ చేయకుండా ఒరిజినల్ సాంగ్ వీళ్ళే కంపోజ్ చేసుకొని చేశారు. సో నేల మీద నేను అని చెప్పేసి. సో ఆ సాంగ్ రియల్లీ చాలా బాగుంది. అండ్ హీరోయిన్ కూడా, అండ్ హీరో ఇద్దరు వినయ్ ఇద్దరు కలిసి చాలా మంచి పర్ఫామ్ చేశారు, డ్యాన్స్ చేశారు. అండ్ కొరియోగ్రఫీ కూడా చాలా బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, కొత్త వాళ్ళని తీసుకున్నప్పుడు లేకపోతే ఒక కొత్త ప్రొడ్యూసర్స్ వచ్చినప్పుడు డెఫినెట్లీ అదే క్వాలిటీ ఇస్తాడు, కానీ కొత్త వాళ్ళు అయి ఉంటారు, అంతే తేడా. సో ఇది కూడా అంతే. ఇదే క్వాలిటీ, సేమ్ క్వాలిటీ ఏదైతే పెద్ద బ్రాండ్లో మనం యూజ్ చేస్తామో అదే బ్రాండ్ ఈ సినిమా రాధా మాధవం. సో ఐ హోప్ ఈ సినిమా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ప్రొడ్యూసర్ గోనల్ వెంకటేష్ గారికి అండ్ డైరెక్టర్ దాసరి ఇషాకు గారికి లైక్ మంచి పేరు రావాలి, ప్రొడ్యూసర్కి డబ్బులు రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మనలాంటి యాక్టర్స్ని చాలామంది మనం ఇప్పుడు ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తున్నాము, లేకపోతే ఏదైనా యూట్యూబ్లో ఛానల్ ఓపెన్ చేసి మన టాలెంట్ చూపించుకుంటున్నాము. లైక్ మనం ఇది నా క్యాపబుల్ అని చెప్పేసి రీల్స్లో కానీ అక్కడ. ఎందుకు అంటే మనకి ఎవరో ఒకరు అవకాశాలు ఇస్తారు, లేదంటే మనము ఒక 10 మంది చూడాలి మమ్మల్ని అని చెప్పేసి చాలామంది కష్టపడి ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అవి చేస్తున్నారు. సో అలాగే వీళ్ళ ప్రయత్నం కూడా ఒక సినిమా ద్వారా, ఒక సినిమా మొత్తం ఒక ఫ్యూచర్ ఫిల్మ్ చేయడం జరిగింది. రాధా మాధవం ఒక కొత్త హీరో, కొత్త హీరోయిన్, ఫ్రెష్ డైరెక్టర్, ఫ్రెష్ మూవీ, ఫ్రెష్ ఫోక్ సాంగ్. సో మీరు అందరూ ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే సొసైటీలో మనది మనం ఎంకరేజ్ చేసుకుంటూ ముందుకెళ్తేనే మనం జీవితంలో బాగుపడతాం. లేనోడు ఎప్పుడు లేనోడులాగానే ఉండకుండా, ఉన్నోడులాగానే ఉండకుండా, లేనోడు కూడా ఉన్నోడులాగా మారాలి అంటే డెఫినెట్లీ మీరు రాధా మాధవం అనే సాంగ్స్ చూడాలి. ప్రొడ్యూసర్కి ఒక 10 రాళ్ళు డబ్బులు రావాలి. అండ్ డైరెక్టర్ కూడా మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ వినయ్ కూడా మంచి ఫ్యూచర్ ఉంది, ఎందుకంటే హీస్ లుకింగ్ లైక్ ప్రభాస్ అనమాట. సో ఆల్రెడీ నేను చెప్పినట్టుగా. సో మ్యూజిక్ డైరెక్టర్ కూడా, సో మ్యూజిక్ డైరెక్టర్ ఎవరన్నా, మ్యూజిక్ డైరెక్టర్ చేతుకోలి. సో చాలా బాగా చేసిండు ఫోక్ సాంగ్, లైక్ మాస్ సాంగ్ లాగా, సో కమర్షియల్గా. సో ఆల్ ది వెరీ బెస్ట్. మ్యూజిక్ కూడా బాగుంది బ్రో. అండ్ ట్రైలర్ కూడా చూడడం జరిగింది. మన ఊర్లో లైక్ ఒక క్యాస్ట్ మీద బేస్ చేసుకొని చేసిన సినిమా, ఒక రియాలిటీకి దగ్గరగా, లేదంటే మన కళ్ళ ముందు జరిగేలాగా ఒక మంచి ప్రొడక్షన్ వాల్యూస్తో బాగా చేశారు ఉన్న దాంట్లో. సో ఆల్ ది వెరీ బెస్ట్ హోల్ టీమ్ ఆఫ్ రాధా మాధవం. అండ్ థ్యాంక్ యూ సతీష్ అన్న, ఈ సినిమా సాంగ్ నా ద్వారా లాంచ్ చేయించినందుకు సతీష్ పిఆర్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ హోల్ టీమ్. వన్స్ అగైన్ మళ్ళీ చెప్తున్నా, రాధా మాధవం అనే సినిమా థియేటర్స్లోకి వచ్చినప్పుడు దయచేసి ఒక డైరెక్టర్కి, ఒక ప్రొడ్యూసర్కి లైఫ్ ఇవ్వాలి, అలాగే హీరోకి లైఫ్ ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఎందుకంటే మీ నమ్మకంతో చేసిన సినిమా. సో అందరూ ఎంకరేజ్ చేద్దాం. పెద్ద సినిమాలే కాదు, చిన్న సినిమాలు కూడా. మీరు ఏ సపోర్ట్ లేకపోయినా కూడా, ఇప్పుడు ఏ సినిమా అందరూ అంటారు కంటెంట్ ఉంటే బాగుంటుంది, నడుస్తుంది. అది కంటెంట్ ఉన్నా కూడా సరైన థియేటర్స్ దొరకాలి, సరైన ప్రమోషన్ చేయడానికి పక్కన ఒక సపోర్ట్ ఉండాలి మాకందరికీ. సో చిన్న సినిమాలకి మీరు ఏ చిన్న సినిమా తీసుకున్నా, హిట్ అయిన సినిమాలు ఏది తీసుకున్నా కూడా దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ పెద్దగా ఉంటుంది. మనం అదే ఎగ్జాంపుల్ తీసుకుంటాం. బట్ కొత్త సినిమాలు
సినిమాలు ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఏ ప్రొడ్యూసర్ కొత్త వాళ్ళై ఉండి సినిమాలు రిలీజ్ అయినప్పుడు మనము చాలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. సో అది చేయకుండా మనలో మనం ఒక మార్పు తీసుకురావాలి. సో అందరు కలిసి కొత్త సినిమాలను ఎంకరేజ్ చేద్దాం. అలాగే రాధామాధవం అనే సినిమాని ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్ టు హోల్ టీమ్. థ్యాంక్ యూ.